నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ రాజకీయ చదరంగం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని జిల్లాలో రాజకీయాలను ఆసక్తికరంగా మారుస్తున్నాయి. అటువంటి వాటిలో కడప జిల్లా ఒకటి. ఇక్కడ పట్టు నిలుపుకోవాలని వైసీపీ, పైచేయి సాధించాలని టీడీపీ పట్టుదలగా ఉండటంతో ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. ఇక జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలపై అధికార ప్రతిపక్షాలు ఇప్పటి నుంచే ఫోకస్ చేశాయి. అటువంటి వాటిలో మైదుకూరు ఒకటి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన రఘురామిరెడ్డి టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్పై గెలుపొందారు. మరోసారి సత్తా చాటాలని రఘురామిరెడ్డి భావిస్తుండగా ఈసారి గెలిచి తీరాలని టీడీపీ పట్టుదలగా ఉంది. కడప జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో ఒకటైన మైదుకూరు 1955లో అసెంబ్లీ సెగ్మెంట్గా అవతరించింది. అప్పటి నుంచి నేటి వరకు 13 సార్లు ఎన్నికలు జరగ్గా అత్యధికంగా కాంగ్రెస్ 7 సార్లు విజయం సాధించింది. టీడీపీ 2 సార్లు గెలవగా ఇతరులు 3 సార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ నెగ్గింది. మొదటి నుంచి ఇక్కడ కాంగ్రెస్కి గట్టి పట్టు ఉంది. ఆ పార్టీ అభ్యర్థులే అధిక స్థాయిలో గెలుపొందారు. టీడీపీ 2 సార్లు గెలవగా 2 సార్లు కూడా రఘురామిరెడ్డియే గెలుపొందారు. అయితే గత ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరడంతో టీడీపీ పుట్టా సుధాకర్ యాదవ్ని బరిలో ఉంచింది. మైదుకూరులో ఈసారి రాజకీయాలు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఇక్కడ వైసీపీని ఓడించడానికి టీడీపీ పక్కా ప్రణాళికలు రచిస్తోంది. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న పట్టు మైదుకూరులోనూ నిలబెట్టుకోవాలని వైసీపీ వ్యూహం సిద్ధం చేస్తోంది. దీంతో ఇక్కడ పోరుపై ఆసక్తి నెలకొనుంది. మైదుకూరు నియోజకవర్గంలో దాదాపు 1,77,000 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో రెడ్డి, యాదవ, కాపు, బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇక ఈ సెగ్మెంట్లో దువ్వూరు, మైదుకూరు, కాజీపేట, బ్రహ్మంగారిమఠం, చాపాడు మండలాలు ఉన్నాయి. మొదటి నుంచి ఈ సెగ్మెంట్ కాంగ్రెస్కి మద్దతుగా ఉంటూ వస్తోంది. ఇక్కడ సీనియర్ నేత డిఎల్ రవీంద్రారెడ్డి 6 సార్లు విజయం సాధించారు. మొదట స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఆయన ఆ తర్వాత 5 సార్లు కాంగ్రెస్ నేతగా విజయం సాధించి నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగారు. ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా రఘురామిరెడ్డి, రవీంద్రారెడ్డి మధ్యనే పోరు సాగుతూ వస్తోంది. అయితే డిఎల్ ఆధిపత్యాన్ని చూపారు. గత ఎన్నికల్లో మారిన రాజకీయ పరిస్థితుల వలన కాంగ్రెస్ ఉనికి కోల్పోవడంతో డిఎల్ కూడా కొంత తెరమరుగయ్యారు. ఈసారి ఇక్కడ ఎన్నికల్లో డిఎల్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. మైదుకూరు రాజకీయాలు కడప జిల్లాలోనే హాట్ టాపిక్గా మారాయి. ఇక్కడ వైసీపీ నుంచి సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పోటీ చేయటం ఖరారైనట్టే. మరోవైపు టీడీపీ ఎవరిని బరిలో నిలుపుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. డిఏ వైపు టీడీపీ చూస్తున్న ఆయన మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మైదుకూరు రాజకీయాలు గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. దీనికి కారణం డిఎల్ ఏ పార్టీలో చేరతారు అనే ఆసక్తి. ఆయన టీడీపీలో చేరడం ఖాయమని చాలా కాలంగా వార్తలు వస్తున్నా ఆయన మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు తాజాగా ఆయన వైసీపీలో చేరొచ్చని టాక్ వినిపిస్తోంది. డిఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో చేరితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చెప్పడంతో డిఎల్ దారెటు అనేది సస్పెన్స్ గా మారింది. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ కి టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దీనికి కారణం డిఎల్ పార్టీలోకి వస్తే అతనికే మైదుకూరు సీటు ఇవ్వాలన్న ఆలోచన ముఖ్యమంత్రికి ఉండటమే. ఇప్పుడు డిఎల్ పార్టీలోకి రాకపోతే మరోసారి పుట్టానే పోటీ చేస్తారా లేక మరొకరు తెరపైకి వస్తారా అనేది తేలాల్సి ఉంది. మైదుకూరులో ఎవరు విజయం సాధిస్తారు అనేది పక్కన పెడితే ఎవరు పోటీ చేస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. డిఎల్ టీడీపీలో చేరతారా, వైసీపీలోకి వెళ్తారా? వైసీపీలో చేరితే సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు సెగ్మెంట్లో హాట్ టాపిక్గా మారింది. గెలుపు కూటమిలో కాకుండా అభ్యర్థులు ఎవరు అనే దానిపై కూడా ఇక్కడ రాజకీయం రసవత్తరం మలుపులు తిరుగుతోంది. ఇది వాటి రాజకీయ చదరంగం. మరో రాజకీయ చదరంగంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయో టీవీ.